ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 26వ తేదీన తర్వాత సమ్మె చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని 2.5 ఏళ్లుగా ఎదురుచూసి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సి వస్తోందని జేఏసీ నేతలు వెల్లడించారు. హైదరాబాద్ బస్ భవన్లో ఈడీకి ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసును అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 26 తర్వాత సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఏసీ చైర్మన్ వెంకన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియను ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమ్మె నోటీసులో ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం తప్ప వేరే కొత్త కోరికలు లేవు. కొత్త అవి అందులో ఉండబెట్టి అన్ని మన పాత డిమాండ్లే, దీర్ఘకాలిక సమస్యలే. కాబట్టి దాంట్లో వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఒక పైసా ఖర్చు లేని యూనియన్లను అనుమతించాలి. మరి మీకు సర్పంచ్ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు, తర్వాత రాజ్యసభ ఎలక్షన్లో రకరకాల మున్సిపాలిటీ ఎలక్షన్లు అన్ని పెట్టుకుంటారు. కానీ మాకు ఆర్టీసీ కార్మికులకు కూడా ఎందుకు ఎలక్షన్ పెడతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వేతన సవరణ చేయాలి. అదేవిధంగా మా మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏ నెలకు ఇవ్వాలి.